అది మే 18, 1977 భూమి మొత్తం భూకంపం వచ్చినట్టు ఎదిరింది. ప్రపంచం అంతా భయపడింది. కానీ మన ఇండియా మాత్రం నవ్వుతూ మీసమేలేసింది. దీనంతటికి కారణం మన ఇండియా చేసిన ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. మొన్న ఇరాన్ ఒక్క న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకోవడానికి ట్రై చేసినందుకే అమెరికా 3వ ప్రపంచ యుద్ధం చేసినంత పని చేసి అమెరికా దగ్గర ఉన్న ది బెస్ట్ బాంబర్స్ అయిన B-2 బాంబర్స్ ని పంపి ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసే ప్లేస్ తో పాటు ఇరాన్ మొత్తాన్ని సర్వనాశనం చేసింది. కానీ 1977లో రష్యా, చైనా, అమెరికా లాంటి అతి పెద్ద దేశాల యొక్క శాటిలైట్స్ కు దొరకకుండా ఇండియా ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేసి మే 18 బుద్ధ జయంతి రోజున టెస్ట్ చేసింది. అందుకే మన ఇండియా ఆపరేషన్ కి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టింది. ఈ వీడియోలో ఆపరేషన్ బుద్ధ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మొన్న మహేందర్ సింగ్ ధోని గారు ఆయన యొక్క నిక్ నేమ్ అయిన కెప్టెన్ కూల్ అనే పేరుని ఎవరైనా వాడుకుంటే వాళ్ళ మీద కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక మనం చాలా మూవీలో సంభాజీ మహారాజ్ గారిని మొఘల్స్ ఎంత ఘోరంగా చంపారో మనం చూసు. కానీ అంతకన్నా దారుణంగా ఒక రాజు కళ్ళ ముందునే అతని కొడుకుని చంపి అతని మెదడును తీసుకెళ్లి ఆ రాజు నోట్లో కుక్కి మరీ చంపారు. ఆ రాజుగారు ఎవరు అని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. దాంతో పాటు ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతసేపు ఈ వీడియో స్కిప్ చేయకుండా నా సోదరులందరికీ మీ అందరికి ఒక మంచి థ్యాంక్స్. మర్చిపోయి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. చైనా కూడా మన ఇండియా మ్యాప్ లో లేకుండా చేయడం కోసం వంతు చిన్న చిన్న మైక్రో డ్రోన్స్ తయారు చేసి మన ఇండియా మీద పంపబోతున్నాడు. వాటి గురించి ఒక మంచి వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పక్కన ఉన్న డిస్క్రిప్షన్ లో కానీ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కనిస్తాను. కుదురుతో ఒకసారి వెళ్ళి చూడండి. ఆ రోజు మీకు ఏం ఉపయోగం అంటారా, కొంచెం నాలెడ్జ్ పెరిగింది. అంతేకాకుండా మీకు కాసేపు టైం బొక్క నాకు కొంచెం రీచ్ వచ్చింది. సరే, నా సోది ఇక్కడతో ఆపేసి వీడియో మొదలెట్టేద్దాం. యువర్ మై ఆడియన్స్, ఐ యామ్ యువర్ హరి. లెట్స్ బిగిన్ ద వీడియో. సరే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి MS ధోని ఆయన నిక్ నేమ్ ఎవరు వాడుకున్నా సరే వాళ్ళ మీద కేసు వేస్తున్నాడు. నిజంగా ధోని గారికి మనం ఆయన పేరు వాడుకోవడం ఇష్టం లేదా? ఎందుకు మాట అంటే రీసెంట్ గా MS ధోని ఆయన నిక్ నేమ్ అయిన కెప్టెన్ కూల్ ని అతనికి మాత్రమే సొంతమని పేటెంట్ తీసుకోవడానికి వెళ్ళాడు. కానీ ఆయనకన్నా ముందు ప్రభాస్ స్కిల్ స్పోర్ట్స్ అనే కంపెనీ కెప్టెన్ కూల్ అనే పదం మీద పేటెంట్ అయితే తీసుకుందామని ఆయనకన్నా ముందు కూర్చోంది. ఆ కంపెనీకి ధోని గారికి పెద్ద గొడవైంది. ఆ గొడవ కోర్టు దాకా వెళ్ళి కోర్టులో ఫైనల్ గా ఈ కెప్టెన్ కూల్ అనే పదాన్ని మన మహేందర్ సింగ్ గారికి ఇచ్చారు. ఇక్కడ అందరికీ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇన్ని రోజులు చేయని పని ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? ధోని గారు ఈ కెప్టెన్ కూల్ అనే పదాన్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఫీల్డ్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. దీన్ని బట్టి మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ధోని గారు తన రిటైర్మెంట్ తర్వాత స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ పెట్టబోతున్నారు, అందుకోసం ఇంత గొడవ పడ్డారని. ధోని గారిని కెప్టెన్ కూల్ అని ఎందుకంటారో మీకు తెలిస్తే ఒక లైక్ అయ్యింది. మీకు తెలిసిన విషయాన్ని మీలాంటి ధోని ఫ్యాన్స్ తో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి సంభాజీ మహారాజ్ కన్నా దారుణంగా ఈ మొఘల్స్ బందా సింగ్ బహదూర్ ని చంపారు. బందా సింగ్ మహారాజ్ మొఘల్స్ కి పట్టుబడ్డాక ఆయన్ని మతం మార్చుకోమని చెప్పారు. దానికి ఆయన నిరాకరించడంతో ఆయన చేతికి ఒక కత్తిచ్చి అతని కొడుకుని చంపమని చెప్పారు. దాన్ని కూడా ఒప్పుకోపోయారు. ఆ మొఘల్స్ అతని కాలం ముందని అతని కొడుకుని చంపేసి అతని మెదడుని తీసుకొచ్చి బందా సింగ్ మహారాజ్ నోట్లో కుక్కారు. అప్పటికి మతం మారడానికి ఒప్పుకోపోయారు. అతను 700 మంది సైన్యాన్ని అతని కాలం ముందు ఒకరి తర్వాత ఒకళ్ళు నరికి చంపారు. ఎంత చేసినా సరే ఆయన మతం మారడానికి ఒప్పుకోపోయారు. ఎర్రగా కాల్చిన ఇనప చువ్వల్ని ఆయన కంట్లో పొడిచారు. అంతేకాకుండా అతని చర్మాన్ని కొంచెం కొంచెంగా పీకుతూ చంపేశారు. మన దేశం కోసం ప్రాణం వదిలిన ఇలాంటి గొప్ప గొప్ప వీరుల గురించి మన హిస్టరీ బుక్స్ ఎందుకు రాలేదంటారు? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. దాంతో పాటు జై ఛత్రపతి మహారాజ్ అని కూడా కామెంట్ చేయండి. ఇక థర్డ్ టాపిక్ వచ్చేసి అది 1977 మే 18 రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో ఒక భయంకరమైన రహస్యమైన ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఇది మన ఇండియా యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్. కానీ ఈ టెస్ట్ ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఫోన్ మీరు కదలకుండా ఒకచాటే కూర్చోండి. 2 నిమిషాలు మీకు క్లీన్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూక్లియర్ బాంబ్ యొక్క పవర్ ని మొత్తం ప్రపంచం చూసింది. దాని తర్వాత 1960 నుండి 1970 దాకా న్యూక్లియర్ బాంబ్స్ కోసం ప్రపంచం మొత్తం న్యూక్లియర్ రేస్ జరుగుతుంది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనా వంటి దేశాలు అప్పటికే న్యూక్లియర్ బాంబ్స్ సొంతం చేసుకున్నాయి. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడున్న రష్యాని అప్పుడు సోవియట్ యూనియన్ అనేవారు. ఇండియా కూడా తన రక్షణ కోసం అంతర్జాతీయంగా తన బలం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేసింది. మన ఇండియా చేస్తున్న ఆపరేషన్ కి నాయకత్వం వహించింది ఎవరంటే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా మరియు డాక్టర్ రాజా రమణ వంటి శాస్త్రవేత్తలు పూర్తి బాధ్యతను వాళ్ళ భుజం మీదకి తీసుకున్నారు. ఈ టెస్ట్ అనేది చాలా రహస్యంగా జరిగింది. ఎందుకంటే ప్రపంచ దేశాల కళ్ళన్నీ మన ఇండియా మీదే ఉన్నాయి. ఈ టెస్ట్ కోసం పోఖ్రాన్ లో 100 మీటర్ల లోతులో ఒక భారీ న్యూక్లియర్ డివిజన్ నిర్మించారు. అక్కడ తయారు చేసిన మొదటి న్యూక్లియర్ బాంబ్ ని సింపుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అని పిలిచారు. ఎందుకంటే ఇది శాంతియుత పరిశోధనల కోసం మాత్రమే అని మన ఇండియా చెప్పింది. కానీ నిజం ఏంటంటే ఇది మన ఇండియా డిఫెన్స్ స్ట్రాటజీలో ఒక కీలకమైన అడుగు. 1974 మే 18 ఉదయం 8 గంటల 5 నిమిషాలకి న్యూక్లియర్ బాంబ్ పేలింది. దీని శక్తి సుమారు 8 నుండి 12
కిలోటన్ బాంబు పేలేక భూమి అంతా కంపించింది. ఎడారిలో పెద్ద బొక్క పడింది. ఈ బాంబు భారతదేశ శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని, ఇండియా దృఢత్వాన్ని ప్రపంచానికి సాటి చెప్పింది. దీని తర్వాత ఇండియా ప్రపంచ వ్యాప్తంగా అధికారికంగా న్యూక్లియర్ దేశంగా గుర్తింపు పొందింది. దీని తర్వాత మన ఇండియా మీద అమెరికా, కెనడా లాంటి దేశాలు ఎన్నో ఆర్థిక పరంగా ఆంక్షలు వేశాయి. అయినా సరే మన ఇండియా వీటిని పట్టించుకోకుండా మన దేశ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిలబెట్టడానికి, మన దేశం యొక్క సామర్థ్యాన్ని పెంచి ప్రపంచంలో ఉన్న ఏ దేశాలు కూడా మేము తీసుకోమని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసి అతి భారతీయుడు గర్వంతో మీసం తిప్పేలా చేసింది. అయినా సరే ఆపరేషన్ బుద్ధ ద్వారా చేసిన న్యూక్లియర్ బాంబ్ అనేది వేరే దేశం యొక్క న్యూక్లియర్ బాంబ్స్ తో పోలిస్తే చాలా చిన్న. మన ఇండియాకి కొంచెం గొప్ప భయం ఉండేది, వేరే దేశాలతో యుద్ధం చేయాలంటే మన న్యూక్లియర్ బాంబు వాళ్ళకి సమాన పోటీ ఇవ్వదేమో. అప్పుడే మన దేశం యొక్క పరువు నిలబెట్టడం కోసం ఒక మహా మేధావి మన దేశం కోసం అడుగు ముందుకేసాడు. ఆయన ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ముందుకు వచ్చి మన ఇండియా దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్ తో 100 రెట్లు పవర్ఫుల్ అయిన ఒక న్యూక్లియర్ బాంబును తయారు చేసి మన దేశానికి అందించారు. ఆయన చేసిన న్యూక్లియర్ బాంబ్ గురించి ఇంకొక మంచి వీడియో చేస్తాను, దాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్, అదే ఇంపార్టెంట్ మనకి.